నమస్తే సార్. నమస్తే. సార్ ఐసైట్ గురించి మాట్లాడితే చాలా మంది కింద కామెంట్స్ చేస్తున్నారు మీ వీడియో కింద కూడా. సో దీనివల్ల అసలు చిన్నపిల్లల్లో సరిగ్గా దగ్గర వస్తువు కూడా చూడలేకపోతున్నారు. అంత దారుణంగా వీళ్ళకి ఐసైట్ పెరిగిపోతుంది అని చెప్పేసి. సో మనకు న్యాచురోపతిలో ఏదైనా హోమ్ రెమెడీ తోటి మంచి మెడిసిన్ తోటి వీళ్ళకి క్యూర్ అవుతుందంటారా? యా యాక్చువల్లీ న్యాచురోపతి ద్వారా పర్మనెంట్ క్యూర్ ఉంది. బట్ మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఒక్కరికి ఎందుకు ఆ టైప్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో చిన్నపిల్లల విషయంలో మనం ఆలోచిస్తే అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ పిల్ల ఎడుస్తుంది కాబట్టి మనం ఫోన్ ఇచ్చేస్తున్నాం. తీసుకో అమ్మ చూడు, ఫోన్లో కార్టూన్ నెట్వర్క్స్ మనం పెట్టేస్తున్నాం, లేకపోతే టీవీ ఆన్ చేసేసి అక్కడ కూర్చోపెట్టేసి చూడు అమ్మ అని చెప్పేసి మన పని చేస్తున్నాం. దట్ ఈజ్ రాంగ్. అక్కడ ఏం జరుగుతుంది అంటే అవర్స్ అండ్ అవర్స్ వాళ్ళ ఆ ఫోన్ చూడడం కానీ లేకపోతే టీవీ చూడడం కానీ చూసేసరికి వాళ్ళకు 100% అక్కడ రెటినల్ డ్యామేజ్ రావడం, లేకపోతే వాళ్ళకు ఏమవుతుందంటే ఐసైట్ రావడం అవకాశం ఉంది. ఓకే, సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనం ఎలాంటి ప్రాబ్లం దగ్గర నుంచి బయటపడాలంటే ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ లైక్ యూ హ్యావ్ టు అవాయిడ్ దిస్ సోషల్ మీడియా. ఎప్పుడో ఒకసారి మీరు కొంచెంసేపు ఇస్తే పర్వాలేదు, బట్ అవర్స్ అండ్ అవర్స్లో పిల్లలకు మీరు కూర్చోపెట్టేసి మీ పనులు మీరు బిజీ ఉండడం అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, సో దానివల్ల ఐస్ మనకు డ్యామేజ్ అవడం అవకాశం ఉంది అండ్ 100% మనకు సైట్ కూడా రావడం అవకాశం ఉంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 మనం చూస్తే కొంతమంది స్టూడెంట్స్ లైఫ్లో కూడా వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అక్కడ రీజన్ ఏంటంటే దే ఆర్ కాన్స్టాంట్లీ సిట్టింగ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఫర్ ద స్టడీస్ విత్ ద బుక్స్. ఓకే, దానివల్ల కూడా వాళ్ళకు ఐసైట్ డెవలప్ అయిపోతాయి. ఓకే, అండ్ వెరీ లాంగ్ టైం కూర్చోవడం అది కూడా తప్పదు. మీరు కూర్చుంటే ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ మీరు కూర్చున్నారు, చదివారు, తర్వాత యూ షుడ్ గో అండ్ వాష్ ద ఫేస్, వాష్ యువర్ ఐస్, స్లాష్ ద వాటర్ టు ద ఐస్, దెన్ యూ కమ్ అండ్ సిట్ అగైన్. దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అట్లా ఉంటే బాగానే ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఎక్సెసివ్ అవర్స్ ఆఫ్ స్టడీస్, ఈవెన్ దాట్ ఆల్సో క్రియేట్స్ ద ఐసైట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ, ఎవరికైనా సరే. ఎవరికైనా సరే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నార్మల్గా ఒకరికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఐసైట్ రావడం వెరీ కామన్. నార్మల్ ఏజ్ లో వస్తే కామన్ అంటూ ఉంటారు కదా. సో వన్స్ యు ఆర్ కమింగ్ టు 39, సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ జనరలీ స్టార్ట్స్ టు ఎవ్రీ వన్. దానిలో కొంతమంది ఏంటంటే వెళ్ళి సర్జరీ చేయించుకుంటున్నారు. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఈ లైక్ స్పెక్ యూజ్ చేయడం, పవర్ ఎంత ఉంది చూసి స్పెక్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో కొంతమంది రీడింగ్ గ్లాస్ యూజ్ చేస్తారు. ఎలా ఉంటుంది అనమాట. సో ఎవరు అవసరం పట్టి వాళ్ళ ఈ టైప్ అని చేస్తూ ఉంటారు. ఓకే, సో అండ్ ఫర్ డాక్టర్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇఫ్ సపోజ్ యూ వాంట్ టు సీ వన్ ప్రిస్క్రిప్షన్, వెరీ ఫైన్ రిఫైన్డ్ లెటర్ అక్కడ ఉంటే అప్పుడు మనం చదవడానికి కూడా కష్టం అవుతుంది కదా. సో ఇట్ ఈస్ మస్ట్ ఫర్ ద డాక్టర్స్కు ఎక్కువ మందికి అది ఉంటుంది అండ్ దే హ్యావ్ టు మేనేజ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే. ఇట్స్ తప్పదు అది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే లైక్ వాళ్ళకు దట్ ఈస్ నెసెసరీ కాబట్టి వాళ్ళ ప్రొఫెషన్స్కి ఇట్ ఈస్ మస్ట్ అని మనం అనుకోవాలి. అండ్ సపోజ్ లెట్ అస్ సే ప్రొఫెషన్స్కి మనం పక్కన పెట్టేసాం అనుకో, దెన్ ప్రాబ్లమే లేదు. వీ ఆల్సో కెన్ మెయింటైన్ లైక్ దట్, ఇబ్బందే లేదు. బికాస్ వీ హ్యావ్ టు రీడ్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ టు రీడ్ ద రిపోర్ట్, వీ హ్యావ్ టు రైట్ ద ప్రిస్క్రిప్షన్ అండ్ వీ హ్యావ్ టు రీడ్ ద మెడిసిన్స్, ఎంటైర్ మెడిసిన్స్, ఎవ్రీథింగ్. సో అక్కడ ఖచ్చితంగా మనకు అవసరమని అనుకోవాలి. ఓకే, బట్ అక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే లైక్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ద బాడీ ఎలా జరగాల్సింది. లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ లేడీస్కు మెనోపాజ్కి 45కి వచ్చేసరికి వాళ్ళకు మెనోపాజ్ స్టార్ట్ అయిపోతాయి, 55 వచ్చేసరికి ఆటోమేటికలీ ఎండ్ అయిపోతాయి. సో హియర్ ఆల్సో ఇన్ జనరలీ ఒక వ్యక్తికు 39కు ఐసైట్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, కరెక్ట్ 49 వచ్చేసరికి వాళ్ళకు ఆటోమేటికల్ తగ్గిపోతాయి. ఎస్, యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఎనీ మెడిసిన్. ఇట్స్ ఇన్ జనరల్ ప్రాసెస్ ఆఫ్ ద న్యాచురల్ ఫినోమినన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అని మనం అనుకోవాలి. ఓకే, సో దాని మధ్యలో కొంతమంది ఏంటంటే కంగారు పడతారు, కంగారు పడి హాస్పిటల్కి వెళ్తారు, సర్జరీ చేయించుకుంటున్నారు. బట్ ఇది చేయాల్సిన అసలు అవసరమే లేదు. వన్స్ యు ఆర్ కమింగ్ టు 50, then automatically your eyesight will be over. Okay.
అప్పుడు 50 years. ఎస్. బట్ అప్పటికి సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ ఉన్నప్పుడు సపోజ్ మీకు ఏమైనా తెల్ల మచ్చలు వచ్చేసాయి, లేకపోతే నల్ల మచ్చలు ఏమైనా వచ్చేసాయి, అండ్ అప్పుడు ఏమవుతుందంటే బ్లైండ్నెస్ స్టార్ట్ అయిపోతాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి ఖచ్చితంగా మనం మెడిసిన్స్ వాడాలి, లేకపోతే సర్జరీ చేయించుకోవాలి, Okay. తప్పదు. ఓకే, సో ఈ టైపు అన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఈ చిన్న పిల్లలకైతే మీరు జస్ట్ 2 things యూ హ్యావ్ టు డూ. ఒకటి ఏంటంటే మీరు వాళ్ళకు ప్రతిరోజు ఉదయం టైంలో ఉదయం 8 అప్పటి నుంచి 2 hours లోపల వాళ్ళకు సూర్యుడికి చూడమని చెప్పండి. 10 minutes చూడమని చెప్పండి. ఓకే, డైరెక్ట్లీ చూడాలి సూర్యుడికి. ఓకే, అప్పుడు వాళ్ళకు ఈ ఐసైట్ ఆటోమేటికల్లీ రికవర్ అవడం స్టార్ట్ అయిపోతాయి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, డైలీ బేసిస్లో వాళ్ళకు ఫ్రూట్స్ తినిపించాలి. ప్రతిరోజు వాళ్ళకు ఏ ఫ్రూట్స్ ఇష్టం ఆ ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టండి, తినమని చెప్పండి. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుందంటే మినరల్ డెఫిషియన్సీ ఉంటే అది అన్ని రికవర్ అయిపోయి, అండ్ ఇన్ కేస్ డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే అది కూడా రికవర్ అవుతుంది దాని ద్వారా. అండ్ ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఈ ఐసైట్ ప్రాబ్లం వాళ్ళకు ఆటోమేటికలీ విదౌట్ ఎనీ మెడికేషన్, విదౌట్ ఎనీ సర్జరీ వాళ్ళకు తగ్గిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ ఫర్ ఐసైట్. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్, లైక్ కొంతమందికి అంతా నెసెసిటీ ఉంటే వాళ్ళకు మెడిసిన్స్ వాడాలి, లేకపోతే కనీసం ఆపరేషన్ అయినా వాళ్ళకి చేయించాలి. ఓకే, చేయిస్తేనే వాళ్ళకు అక్కడ సొల్యూషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇన్ జనరలీ ఒకరికి అది కూడా రాకూడదు అంటే వాళ్ళ ఏంటంటే 2 times ఫ్రూట్స్ తినాలి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఫ్రూట్స్ తినాలి. మధ్యాహ్నం ఒక పూట నార్మల్ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు ఏదైనా వాళ్ళకు ఐసైట్ రాదు. ఓకే, ఎలా చేసేవాళ్ళైతే వాళ్ళకు నార్మల్గా ఐసైట్ రాదు. ఓకేనా? సో దిస్ ఇస్ ద టోటల్ థింగ్స్ ఆఫ్ ద ఐసైట్. అండ్ దానిలో కొంతమందికి కొట్రాక్ట్స్ వచ్చేస్తాయి, కొంతమందికి గ్లూకోమా వచ్చేస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా సరే ఉంటే వాళ్ళ గురించి మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, న్యాచురల్ మెడిసిన్స్. అండ్ ఆ మెడిసిన్ ద్వారా వాళ్ళకు రికవర్ అయిపోతాయి. వాళ్ళకి యాక్చువల్గా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు, పూర్తిగా తగ్గుతాయి అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్.